హాయ్ అండి. తక్కువ టైంలో మన బెండకాయ ఫ్రైని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోలో చూద్దామండి. కడాయిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ ఎల్లిపాయలు దంచినవి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 2 మిరపకాయలు కట్ చేసి, కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకు వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాక ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అయిపోయిన తర్వాత బెండకాయలు టేస్టీ సరిపోయేంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత తీసేసాక 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసి మనం ఉడికిందా లేదా అనేది ఆ టైంలో చెక్ చేసుకోవాలన్నమాట. ఫ్రై అయిందా లేదా అనేది. మన 10 మినిట్స్ సరిపోతుందండి. 10 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది అనమాట. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో మనం సర్వ్ చేసుకుంటే మనకి బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. నేను చపాతీ చేశాను అనమాట. చపాతీలో కూడా బాగుంటుంది, మనకి రైస్లోకి, మన పప్పుచారు సైడ్లోకి టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ వేలో మనం చేసుకోవచ్చు అనమాట.